రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు 5 రోజుల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న నేపథ్యంలో నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, సంక్షేమ పథకాల కొనసాగిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి రాగానే హామీలు మార్చారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పాత్ర చాలా కీలకమని, పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఇంజనీరింగ్ కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. వస్తున్న జీతాలు చాలకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరమవుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు 26,000కు పెంచాలని, గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 600 మంది తెలుగు, గంగా డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, డేటా ఆపరేటర్స్, రెవెన్యూ విభాగంలో, ఫైర్ విభాగంలో, టౌన్ ప్లానింగ్ విభాగంలో, యూడీఎస్ విభాగంలో ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న వీరికి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి రామకృష్ణ, పి బుజ్జి, పి చిన్న, బి శ్రీరాములు, టి దాసు, పి వాసు, మురళి, శ్రీను, సత్య, నరసింహులు, ఖాదర్ వల్లి, మహమ్మద్ అలీ, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. కాలం నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు. గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు అధికారంలోకి రాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈవేళ సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మె చేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి, జీతాలు పెంచాలని, తిరుపతిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఈవేళ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని, పెరిగినటువంటి ధరలతో ఈరోజు చాలని జీతాలతో మా కుటుంబాలు చాలా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. మాకు జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు తిరుపతికి నిన్నే మున్సిపల్ కమిషనర్ గారు ఢిల్లీకి పోయి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకొని వచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడానికి మున్సిపల్ విభాగంలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికులు, ఈ కార్మికులు కష్టపడి రోడ్లు మొత్తం కూడా శుభ్రంగా చేసి అది మొత్తం కూడా సుందరవంతంగా ఈ రోడ్లు తయారు చేస్తేనే ఈరోజు మీరు ఢిల్లీకి పోయి అవార్డు తీసుకొస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు లేకుంటే డిప్యూటీ కమిషనరు ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు కిందకు పోయి ఈ పనులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఈ అవార్డు తీసుకోవడానికి కారకులైనారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళందరికీ న్యాయమైన సమస్య పరిష్కరించాలి. వాళ్ళకి ఏదైతే డిమాండ్లు కోరుతున్నారో ఆ డిమాండ్ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిశీలన చేసి వెంటనే పరిష్కారం చేయాలి, జీతాలు పెంచాలని చెప్పి సిఐటి యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని